ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకు ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు, అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి నవంబర్ 4వ తేదీ నుంచి శని వక్రత్యాగం పొందినప్పటికీ కూడా వ్యక్తిగత జాతకంలోని ప్రభావం వల్ల కుంభరాశికి చెందిన జాతకులు ఇంకా చాలామందికి ఆశించిన ఫలితాలు రావటం లేదు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకమే. ఆ వ్యక్తిగత జాతకంలో కనుక గ్రహాలు వాటి యొక్క బలం, వాటి యొక్క స్థానాలు ఏ విధంగా ఉన్నాయనే దాన్ని బట్టి కనుక తెలుసుకుని దాని ప్రకారం కనుక మనం ఉపచర్యలు చేస్తే కనుక ఖచ్చితంగా కుంభరాశికి చెందిన జాతకులకి ఏదో విధంగా ఎంతో కొంత వాళ్ళకి మనశ్శాంతి లభించడానికి, ఖచ్చితంగా వాళ్ళకి ఉపశమనం లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్లే కుంభరాశికి చెందిన జాతకులు ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని తప్పనిసరిగా, కుంభరాశికి చెందిన జాతకులే కాదు, ద్వాదశ రాశులకు చెందిన జాతకులందరూ కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని తప్పనిసరిగా మీరు పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకుంటే మీ యొక్క జన్మ జాతకంలో గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది అని తెలుస్తుంది. జన్మ జాతకాలలో ఉన్న గ్రహాలు, ప్రస్తుతం జరుగుతున్న దశ అంతర్దశ ఫలితాలు, దాని ప్రకారం మీకు జరుగుతున్న గోచార స్థితి, వాటి ఆధారంగా మీ యొక్క ఫలితాలను అంచనా వేసుకుని తద్వారా మనం ఉపచర్యలు కనుక చేస్తే, శాంతి ప్రక్రియలు కనుక చేయగలిగితే కనుక చాలా వరకు కూడా ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి కుంభరాశికి చెందిన జాతకులకి శని రాస్యాధిపతి అయి ఉన్నాడు. శని రాస్యాధిపతి అవునండి కదండి. మరి శని కుంభరాశికి చెందిన జాతకులకి ఏమీ చేయడు కదా. మరి మాకు ఈ కష్టాలు ఎందుకు, మాకు ఈ బాధలు ఎందుకు, మాకు ఈ సమస్యలు ఎందుకు అని చాలామంది మాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. శని అక్కడ రాస్యాధిపతే, కుంభరాశికి రాస్యాధిపతి శనే. కాకపోతే అక్కడ శని ఎప్పుడూ కూడా ఆయన ధర్మాన్ని ఆచరించేవాడు, ఆయన ధర్మరక్షకుడు, ధర్మాన్ని పాటించేవాడు. వాళ్ళకి ఆ శని భగవానుడికి నా రాశి, నీ రాశి, నా సొంత రాశి అనేది ఏది ఉండదు. ఆయన సరైన స్థానాల్లో లేకపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళకి వ్యతిరేక ఫలితాలనే ఇస్తాడన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులు కానీ, కుంభలగ్నానికి చెందిన జాతకులకు కానీ శని ఎలాంటి ఫలితాలను ఇస్తాడు, ఏ స్థానాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలను ఇస్తాడు అనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక పరిశీలన చేయించుకుంటే, సాధారణంగా ఈ కుంభలగ్న జాతకులకి జన్మ స్థానంలోనే శని కనుక ఉంటే ఖచ్చితంగా అలాంటి వారికి కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యపరంగా వాళ్ళు ఏదో ఒక రకమైన అనారోగ్యం వాళ్ళకి ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళ జీవితం అంతా కూడా సామాన్యంగా గడిచిపోతుంది. అంటే అన్నపానాదులకి ఏది కూడా వాళ్ళకి ఎలాంటి లోటు ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక రెండవ స్థానం అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్కు స్థానంలో కనుక శని భగవానుడు ఉంటే ఈ కుంభలగ్న జాతకులు కానీ, కుంభరాశికి చెందిన జాతకులు కానీ ధనస్థానంలో కనుక మీకు కనుక శని భగవానుడు కనుక ఉంటే ఖచ్చితంగా కూడా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా చిన్నపిల్లలకైతే ద్వితీయ స్థానంలో అంటే కుటుంబ స్థానంలో కనుక శని భగవాన్ ఉంటే చిన్నపిల్లలు పుట్టిన పిల్లలకి వెంటనే కూడా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇమీడియట్గా వాళ్ళకి శాంతి హోమ క్రియలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అది మారక స్థానం అయింది. కుటుంబ స్థానము, అలాగే ధనస్థానం, వాక్కు స్థానమే కాకుండా మారక స్థానం అయింది. మారక స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి సుశిక్షితులైన పండితుల చేత మీ జన్మజాతకాన్ని పరిశీలన చేయించుకుని, ఒకవేళ ద్వితీయ స్థానంలో కనుక శని భగవానుడు ఉంటే, చిన్నపిల్లలు అయి ఉంటే, 12 సంవత్సరాల లోపు అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ శనికి సంబంధించి పరిహార ప్రక్రియలు మీరు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ద్వితీయ స్థానంలో కనుక శని భగవానుడు ఉంటే ఖర్చులు బాగా పెరుగుతాయి. అందువల్ల ఖర్చులు బాగా పెరిగిపోయి మీరు ఊహించిన ఖర్చులు అంటే ఎంత సంపాదించినా ఆ చేతిలో డబ్బులు అనేవి నిలబడవన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు
ఎంత ఎక్కువ ఎఫర్ట్ పెట్టినప్పటికీ కూడా అంత అనుకూలంగా అంత 100% మీకు ఫలితాలను ఇవ్వదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 3వ స్థానంలో కనుక శని భగవానుడు ఉంటే, అంటే ఇది సోదర స్థానం. ఈ సోదర స్థానంలో శని భగవానుడు ఉంటే ఖచ్చితంగా కూడా అలాంటి వారికి కొంచెం అనారోగ్య సూచనలు ఎక్కువగా సూచిస్తాయి. అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉంటాయి. కొంచెం ఒక విధంగా వాళ్ళు సెన్సిటివ్గా కాకుండా కొంచెం మూర్ఖంగా బిహేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళు దుష్ట ఆలోచనలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక చతుర్థ స్థానంలో అంటే మాతృస్థానంలో కనుక శని భగవానుడు ఉంటే కనుక అలాంటి వారికి మంచి లైఫ్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి విద్య వస్తుంది, మంచి భూములు అవి సంపాదిస్తారు, మంచి లాభాలు కలుగుతాయి. విద్య ఒక మంచి విద్య వస్తుంది, మంచి భూలాభాలు ఉంటాయి. అలాగే చాలా మంచి సుఖజీవనం ఉంటుంది. ఎందుకంటే ఈ రాశికి చెందిన జాతకులకి చతుర్థ స్థానం అనేది ఖచ్చితంగా కూడా అది వృషభ రాశి అవుతుంది. ఆ వృషభ రాశి అంటే అక్కడ రాశ్యాధిపతి శుక్రుడయ్యాడు. ఈ శనికి శుక్రుడు మిత్రుడే కాబట్టి ఖచ్చితంగా అన్ని భోగభాగ్యాలని అనుభవించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే పంచమ స్థానంలో కనుక శని భగవానుడు ఉంటే, పంచమ స్థానం అంటే అది మిథున రాశి అవుతుంది. అది ఈ పంచమ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు ఆ మిథున రాశికి రాశ్యాధిపతి బుధుడు అయ్యాడు. ఆ బుధుడు కూడా శనికి మిత్రుడు కాబట్టి ఖచ్చితంగా కూడా పంచమ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా సంతానం వల్ల వీళ్ళకి ఈ శని దశలో శని వలన పంచమ స్థానంలో శని ఉంటే కనుక ఈ శని దశలో కనుక సుఖము, ధనం, శాంతి అనేవి సొంతం అవుతాయన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. పంచమ స్థానం అనేది అది పిల్లల స్థానం కాబట్టి అక్కడ శని ఉంటే కనుక పిల్లల వల్ల అంత సుఖ సంతోషాలు ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక షష్టమ స్థానంలో కనుక శని భగవానుడు ఉంటే ఖచ్చితంగా కూడా ఆ షష్టమ స్థానం అంటే కర్కాటక రాశి అది అవుతుంది. ఆ షష్టమ స్థానంలో కనుక శని భగవానుడు ఉంటే అది శత్రు స్థానం అయింది. అందువల్ల శత్రువులు, రోగాలు విపరీతంగా ఉంటాయి. ఆరోగ్యం బాగోదు, శత్రువులు విపరీతంగా ఉంటారు, అప్పులు విపరీతంగా ఉంటాయి అలాంటి వారికి. అందువల్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సప్తమ స్థానంలో కనుక శని భగవానుడు ఉంటే ఖచ్చితంగా కూడా మీ కళత్రానికి అనారోగ్య సూచనలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. మీ భార్యకి అనారోగ్యం కలుగటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యక్తిగతంగా మీకు కూడా ఆరోగ్యం అంత అనుకూలించదన్న విషయాన్ని గమనించాలి. ఇంకా అష్టమ స్థానంలో ఆయుష్ స్థానంలో కనుక శని భగవానుడు ఉంటే అష్టం అంటేనే కష్టాలు, కష్టాలు పడతారు. అటువంటి వాళ్ళు శత్రువులు విపరీతంగా ఉంటాయి, రోగాలు విపరీతంగా పెరుగుతాయి, రుణాలు విపరీతంగా పెరుగుతాయి. అన్ని రకాల సమస్యలతోనూ కూడా అలాంటి జాతకులు బాధపడతారనే విషయాన్ని గమనించాలి. ఇక భాగ్యస్థానంలో కనుక శని భగవానుడు ఉంటే అలాంటి వారికి చాలా వరకు కూడా సుఖం, సంతోషం సొంతం అవుతుంది. మంచి కార్యసిద్ధితో వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. మంచి కీర్తి ప్రతిష్టలు కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దశమ స్థానంలో శని భగవానుడు ఖచ్చితంగా కూడా మీకు మంచి భూమిని, ధనాన్ని ఇచ్చినప్పటికీ కూడా మీరు చేసిన కార్యక్రమాల్లో కొంచెం అప్పుడప్పుడు యోగభంగం కలగడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఇక లాభస్థానంలో శని భగవానుడు ఉంటే కనుక సుఖం, శాంతి, సంపద అనేది సొంతం అవుతాయి. అలాగే అన్యాయార్చనం అంటే అన్యాయంగా సంపాదించిన డబ్బులు, అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు వీరికి ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే వ్యయ స్థానంలో కనుక శని భగవానుడు ఉంటే ఖచ్చితంగా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి, కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అప్పులు ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ కుంభలగ్న జాతకులకి ఖచ్చితంగా కూడా శని ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలనే ఇస్తాడు. కొన్ని స్థానాలు తప్పించి మిగతా అన్ని స్థానాల్లో కూడా మిశ్రమ ఫలితాలనే ఇస్తాడు. అలాగే మారక స్థానాల్లో కానీ షష్ట, అష్టమ, వ్యయ స్థానాల్లో కనుక ఉంటే కనుక శని యోగించడు. అంటే మారక స్థానం అంటే 2, 7 స్థానాలు, షష్ట, అష్టక స్థానాలు. షష్టం అంటే 6వ స్థానం, అష్ట అంటే 8వ స్థానం, వ్యయ అంటే 12వ స్థానం. అంటే ఆ 3 స్థానాల్లో కూడా యోగించడు. మారక స్థానం అంటే 2, 7 స్థానాలు.
అంటే ఈ స్థానాల్లో ఏది కూడా శని భగవానుడు యోగించడు అనమాట. ఏదో ఒక రకమైన ఇబ్బందులను కలుగజేస్తాడు. అలాగే మారకాన్ని కూడా కలిగజేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులు అందరూ కూడా, కుంభ లగ్నానికి చెందిన జాతకులు కానీ కుంభరాశికి చెందిన జాతకులు అందరూ కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని కంపల్సరిగా సుశిక్షితులైన పండితుల చేత మీరు పరిశీలన చేయించుకోండి. మీ యొక్క జన్మజాతకంలో గ్రహాల యొక్క స్థితి ఏ విధంగా అనేది అంచనా వేసుకోండి. దాని ప్రకారం ఇప్పుడు ఫలితాలు జరుగుతున్నాయో లేదో చూసుకోవాలి. అంతే కాబట్టి మాకు ఏలినాడు శని జరుగుతుందండి, మాకు కలిసి రావట్లేదు, మేము ఎన్ని కష్టాలు పడినా, ఎంత శ్రమ చేస్తుందో, ఎంత కృషి చేస్తున్నా మాకు కలిసి రావట్లేదంటే అక్కడ మీకు అక్కడ జన్మజాతకంలో గ్రహస్థితి బాగోలేదు. బాగోలేకపోవడం వల్లే మీకు ఇక్కడ మంచి ఫలితాలు రావటం లేదన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖచ్చితంగా కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకుంటే మీ జన్మ జాతకంలో శని భగవానుడు ఎక్కడున్నాడో, గురుడు ఎక్కడున్నాడో, మిగతా గ్రహాలు ఎక్కడున్నాయి, వాటి ఆ గ్రహాల మీద దృష్టిలు ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ కేంద్రక స్థానాలు ఏమున్నాయి, కోణ స్థానాలు ఏమున్నాయి, ఇలాంటివన్నీ కూడా తెలిసినప్పుడు ఏ దుష్టగ్రహాల యొక్క ప్రభావం మంచి గ్రహాల మీద పడింది, ఇటువంటివన్నీ కూడా బేరీజు వేసుకున్నప్పుడు మీ యొక్క జన్మజాతాన్ని 100కి 100 పాళ్ళు అంచనా వేయడం వీలు కుదురుతుంది. దాని ప్రకారం మీ జన్మజాతకానికి, మీ జీవితానికి ఏ గ్రహాల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి, మీ జీవితానికి ఏ గ్రహాల వల్ల ఇబ్బందులు భవిష్యత్తులో వస్తాయనే విషయం మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాబట్టి దాని ప్రకారం మనం ఉపచర్యలు అవి చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ గ్రహ యొక్క దోష తీవ్రత తగ్గి ఖచ్చితంగా మీకు సానుకూల ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా సుశిక్షితులైన పండితుల చేత మీ జన్మజాతకాన్ని పరిశీలన చేయించుకోండి. మీ యొక్క ఇప్పుడు నాకేదో ఏలినాడు శని జరుగుతుంది, నాకు అన్ని కష్టాలే, ఇతరులకు ఎవరికి కష్టాలు రావట్లేదని మీరు బాధపడద్దు, ఆత్మనిర్ణయంతో బతకద్దు. అందువల్ల కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి, ఇబ్బందులు అనేవి అందరికీ ఉంటాయి. కాకపోతే దానిని మనం జాగ్రత్తగా మన జన్మజాతకాన్ని పరిశీలన చేయించుకుని ఎప్పటికప్పుడు దానికి పరిహార క్రియలు కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి చాలా వరకు లైఫ్ చాలా సాఫీగా సాగిపోతుందన్న విషయాన్ని గమనించాలి. దానికి తోడు శని భగవాన్ అంటేనే ఆయన న్యాయం, ధర్మం. అందువల్ల న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఉండండి. ఎప్పుడు కూడా ఇతరులను నాశనం చేద్దామని, ఇతరుల డబ్బు మనం కాజేద్దామని, లేకపోతే ఇతరుల గురించి మనం అన్యాయంగా ఇతరుల గురించి అసలు ఏమీ ఆలోచించద్దు. మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీరు నిజాయితీగా, నిబద్ధతతో కష్టపడి పనిచేయండి. శని భగవానుడికి అదే ఇష్టం. అది పనిచేస్తే కనుక శని భగవానుడు మీకు 100కి 100 పాళ్ళు మంచి ఫలితాలను ఇస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనో భవంతు. నమస్కారం.